నమస్తే, నేను అడ్వకేట్ అఖిల్, హైదరాబాద్ నుండి. ఈరోజు ఈ వీడియోలో స్టేషన్ బెయిల్ గురించి చెప్పబోతున్నా. స్టేషన్ బెయిల్ అంటే కోర్టుకు వెళ్ళకుండానే పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇచ్చేదాన్ని స్టేషన్ బెయిల్ అంటారు. ఈ స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ అనే పోలీస్ ఉంటారు. అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చే అర్హత ఉంటుంది. ఈ స్టేషన్ బెయిల్ అనేది ఒక షూరిటీస్ పెట్టుకోవాలి. ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో అతనికి షూరిటీస్ పెట్టుకొని, ఒక ఇద్దరు షూరిటీస్ని పెట్టుకుంటే అతనికి జైలుకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా షూరిటీస్తో బెయిల్ తీసుకొని బయటకు వచ్చేస్తాడు. ఎటువంటి కోర్టుకి అప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఈ బెయిల్ అనేది టెంపరీ. ఎప్పుడైనా బెయిల్ అనేది టెంపరీ అంటిల్ కేసు డిస్మిస్ అయ్యేంత వరకు. ఆ బెయిల్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ బెయిల్ ఇస్తాడో, పోలీస్ స్టేషన్ బెయిల్ ఇస్తాడో, అక్కడ నుంచి అతను ఒక అడ్వకేట్ని పెట్టుకుని కోర్టులో ఆ కేసు డిస్మిస్ అయ్యేంత వరకు అటెండ్ అవుతూ ఉండాలి. ఈ స్టేషన్ బెయిల్ అనేవి నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్, అంటే బిలో 7 years పనిష్మెంట్ ఉండే వాటికి స్టేషన్ బెయిల్ ఇవ్వగలరు. దానికి SHO అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ అనే పోలీస్ ఆఫీసర్కి ఈ బెయిల్ ఇచ్చే రైట్, ఏదైతే స్టేషన్ బెయిల్ అని చెప్పానో ఆ స్టేషన్ బెయిల్ ఇచ్చే అర్హత ఉంటుంది. థ్యాంక్ యూ. ఇలాంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదా ఎవరైనా ఇలాంటి వాటిలో సఫర్ అవుతున్న లీగల్ ఇష్యూస్లో ఈ కింద చెప్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.